సత్యవాక కుటుంబానికి నా వందనాలు. నేను ఖతర్ దేశం నుంచి వచ్చాను. అలాగే అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు. ఖతర్ దేశం వచ్చి కూడా ఆయన గ్యాస్ నిప్పని వెళ్ళాను. నేను హాస్పిటల్కి గ్యాస్ నిప్పని అంటే ఎక్స్రేలు అయ్యి తీసి గడ్డ ఉందన్నారు, నీరు కూడా ఉందన్నారు. మళ్ళీ పెద్ద హాస్పిటల్కి రాసిస్తే మళ్ళీ అది సీట్ ఇప్పుడు కొత్తదో అనేసి మళ్ళీ ఇండియాకి అప్పటికప్పుడు పంపించేశారు. ఇండియాకి పంపించినా కూడా నన్ను మళ్ళీ హాస్పిటల్లో ఈ హాస్పిటల్ కాదు, నా హాస్పిటల్గా ఈ హాస్పిటల్ కాదని తిప్పిన సెస్ట్లు ఎన్నో చేశారు. ఆపరేషన్ చేద్దాం అనేటప్పటికి మేము చేయమని మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి రాయించారు. అలాగే ఆ హాస్పిటల్లో కూడా ఏం మనసు దక్కదని అన్నారు. అన్నా కూడా ఆకాశ స్టేజ్కి వచ్చాను. దేవుడి కృపను బట్టి ఇంకా ఆకాశ స్టేజ్లో ఉన్నాను కూడా. నాకు అసలు అలా అయినా కూడా బాధ ఉందని ఏం అనిపించలేదు దేవుడి కృపను బట్టి. కాదంటే 15 రోజుల్లో పొట్ట పెరిగిపోయింది. కాదంటే గ్యాస్ నొప్పి అనుకున్నాను తప్ప ఇక అంత ఉన్నదని తెలవలేదు అసలు. అలాంటిది అందరూ కూడా సచివ కుటుంబంలో అందరికీ కూడా మా యొక్క అందరికీ గ్రూప్లోని అందరికీ చేత ప్రార్థన చేయించింది. నాకు అసలు తెలవలేదు. 3 నెలల వరకు నాకు ఇలాగ జరిగిందని కూడా నాకు చెప్పలేదు. అలా అయినా సరే దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు ప్రతి విషయాల్లో కూడా. మళ్ళీ దేశానికి నేను వెళ్ళినా కూడా అనుకున్నాను. ఈ సచివ కుటుంబానికి ఈ రాజమండ్రి కూడా నేను చూడను అనుకున్నాను. అలాంటిది నా యొక్క గ్రూప్ని బట్టి నా యొక్క తీసుకొచ్చింది. ఇంత దూరం దేవుడు నాకు శక్తినిచ్చాడు. అసలు 6 నెలలు అయిందంటే ఈ ఆపరేషన్ అయితే పెద్ద ఆపరేషన్ 30 కుట్లు అంటే మాటలు మరి. అలాగే ఈ సన్నిధి ఆశ్రయపురానికి నన్ను దేవుడు ఎంత దూరం తీసుకొచ్చారంటే ఆయన కృపే. నేను ఇంత దూరం వస్తానని కూడా అనుకోలేదు. ఈ రోజు ఇలా చూస్తున్నానంటే దేవుడి కృపే. నాకు మళ్ళీ పూర్వజ్ఞానం ఇచ్చాడు దేవుడు నాకు శక్తిని. అలాగే నేను ఖతర్ దేశం కూడా వెళ్ళాలని అనుకున్నాను. అలాంటిదే మేడం మళ్ళీ టికెట్ పంపించింది 29ని. మళ్ళీ ప్రయాణం సాగుతుంది నాకు.